ఏపీ హిస్టరీ, ప్రొఫెసర్ బుక్ క్లాసెస్, కాలిన్ మెకంజీ సాహిత్య సేవ. వ్యాపారార్థం భారతదేశం తరలివచ్చిన ఆంగ్లేయులు కట్టుదిట్టమైన పాలనా నిర్వహణ కోసం ఆయా ప్రాంతీయ భాషలను నేర్చుకునేందుకు ఇబ్బంది పడ్డారు. ఇక ముందు వచ్చేవారు ఇబ్బంది పడకూడదనే ఉద్దేశ్యంతో తెలుగులో పదకోశాలు, వ్యాకరణాలు తయారు చేశారు. విలియం బ్రౌన్, కాంప్బెల్, మారిస్ నికల్సన్, చార్లెస్ ఫిలిప్ బ్రౌన్ వీరిలో ముఖ్యులు. కాలిన్ మెకంజీ చేసిన సాహిత్య సేవ వీటన్నిటికీ భిన్నమైనది. స్వదేశానికి వెళ్లకుండా 39 సంవత్సరాలు ప్రాచ్య దేశాల్లో గడిపిన ప్రాచ్య భాషలు చదవడం, వ్రాయడం రాదు. ఆసక్తి కొద్దీ ప్రాచ్య భాషల విలువ గ్రహించి అమితోత్సాహంతో భారతదేశంలోని 15 భాషల వేలాది వ్రాతప్రతులను సేకరించాడు. సంస్కృతం, తెలుగు, కన్నడం, మరాఠీ, ప్రాచీన తమిళం, ఆధునిక తమిళం, మలయాళం, తుళు, ఒడియా, బెంగాలీ, హిందీ, హిందుస్థానీ లేదా మూర్, ఉర్దూ, పర్షియన్, అరబిక్, మలయ, జావనీస్ భాషల్లో అతి విలువైన ఈ వ్రాతప్రతులు ప్రాచ్య లిఖిత ప్రతుల భండారాల్లో ఉన్నాయి. లూయి ద్వీపానికి చెందిన మెకంజీకి బాల్యం నుండి కొత్త ప్రాంతాలకు వెళ్లడంలో, ఆ ప్రాంతపు భూగోళ పరిజ్ఞాన సంపాదనలో ఆసక్తి ఎక్కువ. బాల్యంలోనే లూయి దీవి నుండి బయటకు వచ్చే అవకాశం ఒకటి ఏర్పడింది. లార్డ్ ఫ్రాన్సిస్ అనే ధనికుడు తన పూర్వీకుడైన జాన్ నేపియర్ జీవిత చరిత్ర వ్రాసుకున్నాడు. జాన్ నేపియర్ ఇంగ్లీష్ లాగరిథమ్స్ కనిపెట్టినవాడు. గణిత శాస్త్రం గురించి ప్రత్యేకంగా లాగరిథమ్స్ గురించి హిందువుల పరిజ్ఞానం ఏమిటో తెలుసుకోవాలని లార్డ్ ఫ్రాన్సిస్ అభిలాషించాడు. మెకంజీని ఈ పరిశోధన కోసం భారతదేశం వెళ్ళేటట్టు సిద్ధం చేశాడు. ఆ సమయంలో తూర్పు ఇండియా కంపెనీ క్రింద మద్రాసు ప్రభుత్వంలో ఇంజనీర్ల కేడెట్గా అల్లుడైన జాన్స్టన్కు ఒక లేఖ తీసుకొని మెకంజీ 1783లో భారతదేశం చేరుకున్నాడు. లార్డ్ ఫ్రాన్సిస్ హఠాత్తుగా మరణించాడు. ఆయన కుమార్తె జాన్స్టన్ భార్య నేపియర్ చరిత్ర వ్రాసే ప్రాజెక్ట్ చేపట్టింది. ఆమె చుట్టూ ఉన్న బ్రాహ్మణ మేధావులు మెకంజీ దృష్టిని ఆకర్షించారు. భారతీయ భాషల్లోకి లిఖిత ప్రతులను సంబంధించి ఏదో ఒక ప్రాజెక్ట్ నిర్వహించాలనే కోరిక మెకంజీకి కలిగింది. మద్రాసు రాజధానిలో ఫ్రెంచి వారు, ఆంగ్లేయులు పాల్గొన్న కర్ణాటక యుద్ధాలు ముగుస్తున్న సమయంలో తాము సంపాదించిన భూభాగాన్ని సర్వే చేసేందుకు ఆంగ్లేయులు 1759లో కోర్ ఆఫ్ ఇంజనీర్లను నియమించారు. ఆఖరున వచ్చిన ఇంజనీర్లలో కాలిన్ మెకంజీ ఒకడు. నెల్లూరు, గుంటూరు, దత్తమండలాల్లో 1790-94 వరకు సర్వే జరిపాడు. తాను వెళ్ళిన చోటకెల్లా భారతీయ పండితులను తీసుకెళ్లాడు. భారతదేశ చరిత్రకు కావలసిన సామాగ్రిని దక్కను పీఠభూమి వివిధ ప్రాంతాల్లో సేకరించవచ్చిన నిర్ణయానికి వచ్చారు. ఖమ్మం, పర్వతం, కర్నూలు ప్రయాణ సందర్భంగా వ్రాసిన దినచర్యల్లో 1794లో పెన్నా, కృష్ణా నదుల మధ్య ప్రాంతం సరిహద్దులు కనుమల సర్వే అని వ్రాశాడు. 1799లో శ్రీరంగపట్టణ ముట్టడి జరిగి టిప్పు మరణించిన పర్వత మైసూరు రాజ్యం నుండి లభించిన ప్రాంతాల సర్వేకు ఆయనను నియమించారు. 25 ఏళ్లకు పైగా డిపార్ట్మెంట్లో పనిచేసి 1809లో మద్రాసు రాజధాని సర్వేయర్ జనరల్గా నియమించబడిన మెకంజీ దత్తమండలాల సర్వే నిర్వహించాడు. 70,000 చదరపు మైళ్ళు సర్వే జరిపిన అనంతరం 1811లో జావా సాహస యాత్రలో చేరాడు. 1815లో భారతదేశం తిరిగి వచ్చాక మద్రాసు రాజధానిలో పనిని కొనసాగించాడు. దత్తమండలాల పని కొనసాగిస్తూ ఉండగానే బ్రిటిష్ భూభాగం అంతటికీ సర్వేయర్ జనరల్గా 1817లో కలకత్తా చేరుకున్నాడు. లిఖిత ప్రతుల సేకరణలో కావలి వెంకట బొర్రయ్య మెకంజీకి అమితంగా సహాయపడినాడు. బొర్రయ్య ఎంతో మేధావి. సర్వే సమయంలో వ్రాతప్రతుల సేకరణకు తన సోదరులనే కాక ఇతర మతాలు, భాషల వారికి శిక్షణ ఇచ్చాడు. బొర్రయ్య గురించి మెకంజీకి చాలా మంచి అభిప్రాయం ఏర్పడింది. 1817లో జాన్స్టన్కు వ్రాసిన లేఖలో బొర్రయ్య గురించి మెకంజీ ఇలా వ్రాశాడు: బొర్రయ్య తెలివితేటలలో హైందవ పరిజ్ఞానాన్ని తెలుసుకునే మార్గం కనబడింది.
చాలా చిన్న వయసులోనే బొర్రయ్య మరణించినా, ఆయన సోదరులు, శిష్యులు బొర్రయ్య పనిని కొనసాగించారు. ఒక వ్యవస్థ ఏర్పడింది. దీనితో ఇది వరకటిలాగే రాజధాని నంతటి గురించి క్షుణ్ణంగా సమీక్షించవచ్చు. మెకంజీ తన ఏజెంట్లను అన్ని వైపులకు వెళ్ళమన్నాడు. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, బ్రిటిష్ వారు కొత్తగా వశపరుచుకున్న ప్రాంతాలలో వాడుక భాషలు, వారు ఏ ఏ ప్రశ్నలు అడిగి సమాధానాలు రాబట్టాలో ఏజెంట్లకు శిక్షణ ఇచ్చారు. ఆలయాలు, చెరువులు, జలాశయాలు, శిలాశాసనాలు, తోటలు, ధాన్యం పంటలు, సహజ ఉత్పత్తుల జాబితాకు నవరత్నాల గురించి ప్రశ్నలు కూడా లక్ష్మయ్య జోడించాడు. మెకంజీ మాటలను ఏజెంట్లు తూచా తప్పకుండా అనుసరించారు. తమకు అప్పజెప్పిన పనిని చిత్తశుద్ధితో ఆచరించారు. ఒకవైపు సర్వే జరుగుతూ ఉండగా మరొక వైపున చారిత్రక ఆధారాలు, పురావస్తులు, సంఖ్యా వివరాల సేకరణ కొనసాగింది. ఈ సేకరణ గురించి తెలిసిన ప్రభుత్వం స్థానిక భాషలలో ప్రావీణ్యం గల కొందరిని మెకంజీకి సహాయంగా పంపింది. సేకరించిన స్థలం నుండి వస్తువులకు ఉచిత రవాణా సౌకర్యం కల్పించారు. 1810 ఫిబ్రవరి 9వ తేదీ రాసిన లేఖలో పోర్ట్ సెయింట్ జార్జ్ ప్రభుత్వం మెకంజీని ప్రశంసించింది. 1799లో టిప్పు మరణించిన తర్వాత బ్రిటిష్ ఆధీనంలోకి వచ్చిన సువిశాల భూభాగం గురించి సరైన భౌగోళిక విషయాలను సేకరించే పనిని కల్నల్ మెకంజీకి అప్పగించాం. ఆ పనితో పాటు ప్రాంతాల సంఖ్యా వివరాలు, చరిత్ర సేకరణ అనే మరో 2 కష్టమైన పనులను కూడా మెకంజీ తనంతట తానుగా చేపట్టాడు. ఈ పనులు ఇంత విజయవంతమవుతాయని మొదట్లో ఊహించలేదు. ఆయనకు చెల్లించే అలవెన్సులు చాలవు. అందువలన చేసిన కృషిని ప్రశంసిస్తూ పూర్తి పరిహారగా 9,000 వరహాలు బహుకరించవలసినది. సేకరించిన వాటిని విశ్లేషించి కాలిన్ మెకంజీ తానే అర్థం చేసుకోవాలి. ఆ తర్వాత ఒరిజినల్ సామాగ్రిని ప్రాచ్యవస్తు ప్రదర్శనశాలకు పంపాలి. ఈ సామాగ్రి సేకరణకు ఖర్చు పెట్టిన మొత్తాన్ని మెకంజీకి తిరిగి చెల్లించాలని మా అభిలాష. పుస్తకాలు, పత్రాలు, ఇతర సామాగ్రి సేకరణ మెకంజీ 15,000 పౌండ్లకు మించి ఖర్చు పెట్టాడు. కర్ణాటక, మలబారు, దక్షిణాది జిల్లాలు, సర్కారు జిల్లాలు, దక్కన్ అంతటి నుండి ఈ సేకరణ జరిగింది. సర్వేయర్ జనరల్ ఆఫ్ ఇండియా మద్రాసు నుండి కలకత్తాకు మెకంజీకి బదిలీ అయింది. ఇంత విలువైన సామాగ్రిని వదిలిపెట్టడం ఎలాగా? ఇది చాలా పెద్ద సమస్య. సామాగ్రిని విశ్లేషించి వివరణ రాయాలంటే తన వెంట ఉండి పనిచేసిన విశ్వసనీయులను తనతో పాటు బెంగాలుకు తీసుకువెళ్ళాలి. భారతీయ భాషలు ఒకదానితోనైనా తనకు పరిచయం లేదు. ఇంటర్ప్రెటర్స్, ద్విభాషీలు, వ్యాఖ్యాతలు మీద తాను పూర్తిగా ఆధారపడినాడు. దక్షిణాది వారిని బెంగాలుకు తీసుకువెళితే వారిని పోషించడం కష్టం. యూరోపియన్లు మోస్తారుగానే బెంగాలీ భాషతో దక్షిణాది వారికి పరిచయం లేదు. కలకత్తా వెళ్ళాక ఈ పత్రాలను ఆంగ్లంలోకి తర్జుమా చేయాలని తలపెట్టాడు. సేకరించిన సామాగ్రినంతటినీ తాను ఉపయోగింపలేకపోయినా ఇంకా ఎక్కువగా భాషల పరిచయం ఉన్నవారు దానిని ఉపయోగించగలుగుతారు. అందుకోసం ఒక కేటలాగు తయారు చేయాలని మెకంజీ తలపెట్టాడు. ఇక ముందు తయారు కాబోయే పుస్తకాల కోసం సామగ్రిని సేకరణ నిరంతరంగా కొనసాగింది. కానీ మెకంజీ స్వయంగా ఏ ఒక్క పుస్తకాన్ని కూడా తయారు చేసి అచ్చు వేయలేకపోయాడు. సేకరించిన సామాగ్రి సరైనదా, నకిలీదా అనే అనుమానం లేదు. 1620 సంవత్సరానికి ముందు నాటి ఈ ప్రతులకు ఎవరికి వారు నకళ్ళు తయారు చేయడంలో ఏవో కొన్ని తప్పులు ధరలు ఉండడం సహజమే. సామాగ్రినంతటిని విశ్లేషించి సవివరమైన కేటలాగు ప్రారంభించే నాటికి అంటే 1821 నాటికి మెకంజీ మరణించాడు. ఆ సేకరణ అంతటిని తూర్పిండియా కంపెనీ వారు కొనివేశారు. ఈ సామాగ్రి సేకరణలో మెకంజీ 39 సంవత్సరాలు గడిపాడు. గుంటూరు జిల్లా, ప్రస్తుతం బహుశా కృష్ణా జిల్లా, అమరావతి స్తూపం మీద శిల్పాలు తమను ఎంతగానో ఆకర్షించడంతో మెకంజీ వాటిలో కొన్నిటిని 1820కి ముందే లండన్లోకి ఇండియా హౌస్కి పంపాడు. మెకంజీ సేకరణను ఏసియాటిక్ జర్నల్ మొదట వెలుగులోకి తెచ్చింది. మెకంజీ సర్వేయర్ జనరల్ ఆఫ్ ఇండియాగా కలకత్తా
చేరేలోగా దక్షిణాదిన ఆయన సేకరించిన సామాగ్రి కలకత్తా చేరింది. కలకత్తా నుండి వెలువడిన ఏషియాటిక్ జర్నల్ ఈ సామాగ్రిని మొదట వర్గీకరించింది. 1 దినచర్యలు, నోట్స్, పరిశీలనలు, స్మృతులు. 2 దేశ పటాలు, మైసూర్ స్మృతులు. 3 దేశ పటాలు, దత్తమండలాల స్మృతులు. 4 పీఠభూమి, దక్షిణ ప్రాంతం గురించిన స్థూల విషయాలు. 5 ప్రాచ్యంలోని జావా వంటి దీవులు. 6 భారతదేశ చరిత్ర, పురావస్తువులు, సంస్థలకు సంబంధించిన సామాగ్రి. 7 దక్కన్లో పరిపాలించిన అనేక మహమ్మదీయ రాజవంశాలు. 8 దక్కన్ భూగోళము, చరిత్ర, సంఖ్య వివరాలు. 9 పురాతన హిందూ రాజవంశాల చరిత్ర, పురావస్తువులు. 10 చిత్రలేఖనాలు, దేశ పటాలు, ప్లాన్లు, స్కెచ్లు. అనువాదాలతో పాటు బైండింగ్ వాల్యూములు తయారు చేశారు. దక్షిణ రాష్ట్రాలు, పశ్చిమ రాష్ట్రాలు, తూర్పు రాష్ట్రాలు, కేంద్ర ప్రాంతాలు, దత్తమండలాలు, ఉత్తర ప్రాంతాలు, మహమ్మదీయ చరిత్ర, మరాఠీ చరిత్ర, కర్ణాటక, విజయనగర, తెలంగాణ, ఒడియా, చోళ, పాండ్య శాసనాలు, హిందూ శాసనాలు, స్థల మహత్యాలు, చట్టాలు మొదలగు మత వర్గాలు. ఇవి అవి యూరోపియన్ రచయితల నుండి సంగ్రహణలు. మెకంజీ సేకరణలో కొంత భాగాన్ని 1823లో ఒకసారి, 1825లో మరొకసారి ఇంగ్లాండ్కు పంపారు. లండన్లో ఈస్ట్ ఇండియా హౌస్కు పంపిన లిఖిత పత్రాల్లో కొన్నింటిని అనువదించే పనిని రాయల్ ఏసియాటిక్ సొసైటీ కార్యదర్శి కెప్టెన్ హార్క్నెస్ చేపట్టాడు. మైసూరు చరిత్ర వ్రాయటంలో కల్నల్ మార్క్ విల్క్స్ మెకంజీ సేకరణను వాడుకున్నాడు. మద్రాసు నుండి లిఖిత ప్రతులు కలకత్తాలోని తూర్పు ఇండియా కంపెనీ కార్యాలయం చేరుకోగానే బెంగాల్ ఏసియాటిక్ సొసైటీకి అప్పట్లో కార్యదర్శిగా ఉన్న హెచ్హెచ్ విల్సన్ ఈ సేకరణకు కేటలాగు తయారు చేసేందుకు సంసిద్ధత వ్యక్తపరిచాడు. విల్సన్ మెకంజీ కలెక్షన్ పేరుతో ఈ కేటలాగును 1828లో కలకత్తాలో అచ్చువేశారు. అప్పటికే మెకంజీ సేకరణలో చాలా వంతు ఇంగ్లాండ్ చేరింది. ఇండియాలో మిగిలిన వాటికి మాత్రం కేటలాగు సిద్ధపరుస్తూ విల్సన్ ఈ సలహా ఇచ్చారు. దక్షిణాది భాషల్లోనూ లిపిలోనూ ఉన్న ఈ పుస్తకాలకు, ట్రాక్టర్లకు యూరోప్లో ఏమాత్రం విలువ ఉండదు. ఈ పుస్తకాలకు దక్షిణాది భాషలోనూ లిపిలోనూ ఉన్న ఈ పుస్తకాలకు, ట్రాక్టులకు యూరోప్లో ఏమాత్రం విలువ ఉండదు. కాలేజ్ ఆఫ్ మద్రాస్ లిటరరీ సొసైటీ వారికి ఇవి ఉపయోగపడతాయనడంలో ఏమాత్రం సందేహం లేదు. మెకంజీ సేకరణకు ఓడలో మద్రాసుకు పంపే ఏర్పాటు చేయవలసిందిగా విల్సన్కు ఉత్తర్వులు అందాయి. అందువలన కలకత్తా నుండి లిఖిత ప్రతులను 1828లో మద్రాసుకు పంపి కాలేజీ లైబ్రరీలో వాటిని భద్రపరిచారు. అలా పంపిన వాటిలో తెలుగు లిపిలో తెలుగు పుస్తకాలు 176, తెలుగు లిపిలో సంస్కృత గ్రంథాలు 285 ఉన్నాయి. తెలుగు పుస్తకాలలో 36 పురాణ ఇతిహాసాలు, 23 స్థానిక చరిత్రలు, జీవిత చరిత్రలు, 82 పద్య కావ్యాలు, కథలు, నాటకాలు, 9 భాషా విషయాలు, 6 ఖగోళ శాస్త్ర వైద్య విషయాలు, 20 ఇతర గ్రంథాలున్నాయి. మెకంజీ సేకరణ మొత్తంలో ఇవి 25% మాత్రమే. తెలుగు లిపిలో 152 వాల్యూములలో 1355 ట్రాక్టులున్నాయి. వివిధ భాషల్లో సేకరించిన లిఖిత ప్రతుల వాల్యూములు 1568 శాసనాలు, 8076 చిత్రలేఖనాలు, 2630 ప్లానులు, 78 నాణెములు, 6218 విగ్రహాలు. 106. తెలుగు లిపిలో 152 వాల్యూముల్లో 1355 ట్రాక్టులున్నాయి. వివిధ భాషల్లో సేకరించిన లిఖిత ప్రతుల వాల్యూములు 1568, శాసనాలు 8076, చిత్రలేఖనాలు 2630, ప్లానులు 78, నాణెములు 6218, విగ్రహాలు 106.
అన్ని భాషల్లో కలిసి 264 వాల్యూముల ట్రాక్టులున్నాయి. కావలి బొర్రయ్య సోదరుడు కావలి వెంకట లక్ష్మయ్య కల్నల్ మెకంజీ ప్రారంభించి అసంపూర్తిగా నిలిచిపోయిన పరిశోధనలను తాను కొనసాగిస్తానని 1829లో ప్రతిపాదించాడు. మద్రాసు లిటరరీ సొసైటీని మద్రాసు ఆక్సిలరీ సొసైటీతో కలిపి వేయడంతో మెకంజీ లిఖిత ప్రతులను పోర్ట్ సెయింట్ జార్జ్ కళాశాల లైబ్రరీ నుండి కొత్తగా ఏర్పడిన సంస్థకు బదలాయించాలని తలపెట్టారు. ఈ ప్రతుల ముద్రణకు గవర్నమెంట్ ప్రెస్గా తీరికగా ఉన్నప్పుడు ఉపయోగించుకునేందుకు అనుమతి కోరారు. లిఖిత ప్రతులు అప్పటి వరకు చిందరవందరగా నిరుపయోగంగా పడి ఉన్నాయి. కొత్తగా ఏర్పడిన సంస్థకు వీటిని బదలాయించాక లిఖిత ప్రతుల మీద ఆధారపడి అడపాదడపా మద్రాస్ జర్నల్ ఆఫ్ లిటరేచర్లో కొన్ని వ్యాసాలు వెలువడ్డాయి. ప్రాముఖ్యం గల పురావస్తువులను ధ్వంసం చేస్తున్నారని, వాటిని చిన్న చిన్న మొత్తాలకు అమ్ముకుంటున్నారని రాయల్ ఏసియాటిక్ సొసైటీ కరస్పాండెంట్ అయిన కావలి వెంకట లక్ష్మయ్య ప్రభుత్వానికి నివేదించాడు. రెవరెండ్ విలియం టైలర్ కొన్ని ఒరిజినల్ పత్రాలను వ్యాఖ్యలతో అనువాదాలతో జోడించి ప్రచురించాడు. ఈ అనుభవాన్ని బట్టి మద్రాసులోని వ్రాతప్రతులను కేటలాగ్ చేసేందుకు నియమించవలసిందని బెంగాల్ ఏసియాటిక్ సొసైటీ సిఫారసు చేసింది. మద్రాస్ లిటరరీ సొసైటీ ఆ పనిని చేపట్టేందుకు తమ వద్ద నిధులు లేవని తెలిపింది. నెలకు తనకు రూ. 350 తన వద్ద పనిచేసే మున్సీలకు, గుమస్తాలకు అదనంగా మరో రూ. 50 అవసరం ఉంటుందని, ఈ పనికి బహుశా 1.5 సంవత్సరం పట్టవచ్చునని టైలర్ తెలియజేశాడు. ఆ పైకు మంజూరయి 1837 జూలైలో టైలర్ పని ప్రారంభించి 1838 సెప్టెంబర్లో పూర్తి చేశాడు. చార్లెస్ ఫిలిప్ బ్రౌన్ సెలవులలో ఉండి 1837లో ఈస్ట్ ఇండియా కలెక్షన్ పేరుగల లిఖిత ప్రతులను వెలికి తీశాడు. ఈ కలెక్షన్లో తెలుగు లిపిలో 272 సంస్కృత పుస్తకాలు, తెలుగు లిపిలోనే 108 తెలుగు పుస్తకాలున్నాయి. లండన్లో ఈస్ట్ ఇండియా హౌస్లోని తెలుగు, తమిళం, కన్నడ వ్రాతప్రతులను భారతదేశానికి తెప్పించవలసిందిగా మద్రాసు లిటరరీ సొసైటీ 1843లో ప్రభుత్వాన్ని కోరింది. ఇంగ్లాండ్లో భారతీయ భాషా నిపుణులు సులభంగా అందుబాటులో లేనందున లండన్ నుండి పంపే లిఖిత ప్రతులను మెకంజీ సేకరణకు జత చేయాలని భావించారు. డ్యూక్ ఆఫ్ కార్న్వాల్ అనే నౌక మీద లండన్ నుండి ప్రతులను మద్రాసు లిటరరీ సొసైటీకి పంపారు. 3 లైబ్రేరియన్ల కోసం సొసైటీకి నెలకు రూ. 51 గ్రాంట్ మంజూరు చేశారు. సొసైటీ వారి వద్ద బ్రౌన్ సేకరణ అంటూ 3వ బంచ్ వ్రాతప్రతులు సొసైటీ వారి వద్ద బ్రౌన్ సేకరణను అంటూ 3వ బ్రంచ్ వ్రాతప్రతులున్నాయి. ఈ బ్రంచ్లో తెలుగు లిపిలో 1253 సంస్కృత పుస్తకాలు, తెలుగు లిపిలోనే 1116 తెలుగు పుస్తకాలున్నాయి. వీటిలో కొన్నిటిని విశ్లేషించి బ్రౌన్ అచ్చువేశాడు. ఈ సేకరణలు చేతులు మారినప్పుడల్లా కొన్ని సంపుటాలు అదృశ్యమవుతూ వచ్చాయి. సొసైటీలోని ప్రతులన్నిటినీ కలిపి కేటలాగు తయారు చేయాలని తలపెట్టారు. లిటరరీ సొసైటీకి అంతవరకు అధ్యక్షులుగా ఉన్న వాల్టర్ ఎలియట్ మద్రాసు రాజధాని నుండి వెళ్ళిపోతున్నందున ఆయన వెళ్ళిన తర్వాత మొత్తం గ్రంథాలను కాలేజీ బోర్డుకు బదలాయించాలని అనుకున్నారు. భారతీయ భాషల్లోని పుస్తకాలు లిఖిత ప్రతులు 1849 జూలై 31 తేదీ మరలా కళాశాలకే బదలాయించారు. కాలేజీ బోర్డు పర్యవేక్షణలోనే ఓరియంటల్ మాన్యుస్క్రిప్ట్ లైబ్రరీ ప్రత్యేక సంస్థగా ఏర్పాటయింది. మద్రాసు ప్రభుత్వంలో తెలుగు భాషకు సంబంధించిన అధికారమంతటినీ చార్లెస్ ఫిలిప్ బ్రౌన్కు అప్పగించారు. సేకరించిన గ్రంథాలన్నింటినీ సిపి బ్రౌన్కు అప్పగించారు. సేకరించిన గ్రంథాలన్నింటినీ సిపి బ్రౌన్ ఆధీనంలో ఉంచాలని కాలేజీ బోర్డు సిఫారసు చేసింది. స్వయంగా తాను డిక్షనరీ పనిలో తలమునకమవుతున్నందున కేటలాగు తయారీని పర్యవేక్షించలేకపోతున్నానని బ్రౌన్ తెలియజేశాడు. విలియం టైలర్కు ఈ పని అప్పగించి నెలకు రూ. 250 వేతనం సిఫారసు చేశాడు. 6 నెలలకు ఒకసారి నివేదిక పంపాలని కూడా టైలర్ను కోరారు. తెలుగు డిక్షనరీ కోసం లిఖిత ప్రతులను బ్రౌన్ తరచూ తీసుకుంటున్నాడని టైలర్ ఫిర్యాదు చేశాడు. చార్లెస్ ఫిలిప్ బ్రౌన్
1864లో పదవీ విరమణ చేసి పింఛన్ తీసుకున్నాడు. లిఖిత ప్రజల కేటలాగు మొదటి వాల్యూమ్ 1857లో వెలువడింది. టైలర్ చేస్తున్న పనిని కళాశాల బోర్డ్ ఆఫ్ ఎగ్జామినర్స్ ఎంతగానో ప్రశంసించారు. రెండవ వాల్యూమ్ 1860లో, మూడవ వాల్యూమ్ 1862లో పోర్ట్ సెయింట్ జార్జ్ గెజెట్ ప్రెస్ నుండి వెలువడినాయి. ఏషియాటిక్ జర్నల్ కల్నల్ మెకంజీని 1822లో ఇలా ప్రశంసించింది: సర్వేయర్ జనరల్గా కల్నల్ మెకంజీ కృషిని ఎంతో మెచ్చుకోవాలి. పనిలో సహనం, సత్ఫలితాల సాధనలో మెకంజీకి ఎవరూ దీటుకు రారు. ఆయన సామాన్య శాస్త్ర విజ్ఞానాన్ని పెంపొందించాలన్న మేధావి. మానవ కృషి చేయగలిగిన దానిని మించి సాధించాడు. ఆయన చేసిన కృషి ప్రళయానంతర యుగాన్ని మనకు గుర్తు చేస్తూ ప్రస్తుత పరిస్థితులకు మించినదనిపిస్తుంది. కావలి సోదరులు తెలుగు సాహిత్యానికి తోడ్పాటు. కావలి సోదరుల పుట్టుపూర్వోత్తరాలు కాగా సాహిత్యం సమసిపోకుండా కాపాడుతూ వారు చేసినది అందరికీ ఆసక్తి కలిగిస్తుంది. భారతదేశంలో బ్రిటిష్ సామ్రాజ్యానికి పునాదులు ఏర్పడినప్పుడు తమ ఆధీనంలోనికి వచ్చిన భూమిని వారు సర్వే చేయించారు. సర్వేయర్ జనరల్ కాలిన్ మెకంజీకి సర్వే పనితో పాటు ప్రాచీన చరిత్రలో గొప్ప సరదా. చరిత్ర రాయడం అతనికి జీవిత లక్ష్యమా అనిపించే విధంగా సర్వేలో నిమగ్నమైన భారతీయ భాషా పండితులను తన వెంట తీసుకువెళ్ళేవాడు. ఈ పండితులు తమ చేతికందిన వ్రాతప్రతులను, ఇతర పత్రాలను సేకరించేవారు. అలా సేకరించిన పుస్తకాలను, పత్రాలను అక్కడికక్కడే విశ్లేషించేందుకు మెకంజీకి తిరిగి లేఖ సామగ్రి నంతటినీ జాగ్రత్త పరిచారు. ప్రాచీన భారత చరిత్ర రచన ప్రారంభించే వరకు విశ్లేషణ వాయిదా వేస్తూ వచ్చారు. భాషతో గాని, పరిణామంతో గాని నిమిత్తం లేకుండా తాళపత్ర గ్రంథ సేకరణలో పండితులకు శిక్షణ ఇచ్చారు. పుస్తకాలు, పత్రాలతో పాటు నాణేలు సేకరించారు. శాసనాలు కాపీ చేశారు. కావలి కుటుంబం సర్వే పనిలో మెకంజీతో చాలా సన్నిహితంగా ఉండేది. ఇతరుల 6000 నియోగి బ్రాహ్మణుల వలనే వారు కూడా విద్యావంతులు, మేధావులు, భాషా ప్రవీణులు. మొదట్లో వారి కుటుంబం విజయనగర రాజుల వద్ద పనిచేశారు. అప్పట్లో ప్రస్తుత పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో నివసించేవారు. బహుశా నెల్లూరు జిల్లా కావలికి చెందినవారు కావచ్చు. సాధారణంగా ఆంధ్రులకు ఊరి పేర్లు ఇంటి పేర్లుగా వాడుకలో ఉన్నాయి. ఆ కాలంలో ఏలూరు మచిలీపట్నం పరిధిలో ఉండేది. విస్సన్నపేట జమీందారులో 14వ జమీందారుకు సంతానం లేనందున దూరపు బంధువు రమణప్పను దత్తత తీసుకుంటే ఆయన 15వ జమీందారుగా చలామణి అవుతూ కావలి సోదరుల ఏకైక సోదరి లక్ష్మీదేవమ్మను వివాహమాడి తాను జమీందారైన బావ మరదల వద్ద అప్పు తీసుకుంటూ ఉండేవాడు. కావలి వెంకట బొర్రయ్య 1776లో ఏలూరులో జన్మించి మచిలీపట్నంలో విద్యాభ్యాసం చేశాడు. కసింకోట జమీందారు చెల్లెలిని వివాహమాడాడు. వారి ఏకైక సంతానం ఒక కుమార్తె. ప్రభుత్వ సర్వీసులో చేరాలన్న కుతూహలం కొద్దీ చిన్నతనంలోనే పర్షియన్, హిందుస్థానీ భాషలు నేర్చుకున్నాడు. తెలుగులోను, సంస్కృతంలోను పరిజ్ఞానం ముందు తనకెంతో ఉపయోగపడుతుందని బొర్రయ్య ఊహించలేదు. మచిలీపట్నంలో మార్గన్ పెట్టిన బడిలో బొర్రయ్య చదువుకున్నాడు. మచిలీపట్నం మిలిటరీ పేమాస్టర్ కార్యాలయంలో గుమస్తాగా చేరాడు. యూరోపియన్ ఆఫీసర్లకు బొర్రయ్య మీద అమిత విశ్వాసం. ఒంగోలు, మునగాల, కొండపల్లి దాకా కూడా అక్కడి వారి జీవితాలను తీసుకువెళ్ళేవాడు. ఒంగోలు, మునగాల, కొండపల్లి దాకా కూడా అక్కడి వారి జీతాలను తీసుకువెళ్ళేవాడు. మాధవపాలెనికి బదిలీ అయిన తన సోదరుని బడితో మరలా మచిలీపట్నం చేరుకున్నాడు. మాధవపాలెనికి బదిలీ అయిన తన సోదరుని పలుకుబడితో మరలా మచిలీపట్నం చేరుకున్నాడు. మద్రాసు ఇంజనీర్లలోని కాలిన్ మెకంజీ బొర్రయ్యను వాఖ్యాత, ఇంటర్ప్రెటర్గాను, ప్రధాన అనువాదకునిగాను నియమించుకున్నాడు. మెకంజీతో పాటు హైదరాబాదుకు వెళ్ళిన బొర్రయ్య భారతీయ భాషలో పరిచయంలోని సర్వే ఇంజనీరుకు కుడి భుజమయ్యాడు.
ప్రాచ్య దేశాల శాస్త్ర విజ్ఞానం ఎంత గంభీరమైనదో మెకంజీ గ్రహించేట్టు చేశాడు బొర్రయ్య. శాసనాల లిపిని పరిష్కరించి, పుస్తకాలు సేకరించి వాటి వివరణలు తెలిపేందుకు ఒక సంస్థ ఏర్పాటైంది. తాను వెళ్ళిన చోటల్లా మెకంజీ బొర్రాయిని తీసుకువెళ్ళేవాడు. మద్రాసులో పనిచేయవలసి వచ్చినప్పుడు బొర్రాయిని వెంట తీసుకొని హైదరాబాదు నుండి మద్రాసుకు మెకంజీ కాలినడకన వెళ్ళాడు. తన తాత్కాలిక ఉద్యోగం ముగిసి ఇంటికి వెళ్ళిన మెకంజీ వంటి యాజమానితో పనిచేసిన ఆనందం బొర్రాయికి దక్కింది. బొర్రాయి తెలివితేటలను గుర్తించిన మెకంజీ గణితము, క్షేత్ర గణితము, ఖగోళ శాస్త్రం ఇంకా అనుబంధ శాస్త్ర పరిజ్ఞాన సంపాదనలో బొర్రాయికి తోడ్పడినాడు. చిత్రలేఖనం, దేశ పటాలు గీయడంలో కూడా బొర్రాయి అందవేసిన చెయ్యి. మెకంజీ దగ్గర పనిచేసే బొర్రాయి అంతర్గత శక్తులు పెంపొందాయి. ఫిలిప్పీన్స్ సర్వే పని మీద వెళ్ళిన మెకంజీ తిరిగి వచ్చిన వెంటనే బొర్రాయిని పిలిపించాడు. ఈసారి బొర్రాయి మైసూరు వైపు వెళ్ళవలసి వచ్చింది. 1799 మే 4వ తేదీ నాడు టిప్పు రాజధాని అయిన శ్రీరంగ పట్టణాన్ని బొర్రాయి స్వయంగా చూచాడు. విజయ సాధన లేకుండటే విడిచి వెళ్ళటమనే సందిగ్ధతలోనే బ్రిటిష్ వారు టిప్పు మృతదేశాన్ని కళ్ళారా చూసే వరకు శ్రీరంగపట్టణం తమ వశమైందని నమ్మలేకపోయారు. రెపరెపలాడే టిప్పు పతాకం దిగి బ్రిటిష్ యూనియన్ జాక్ కోట మీద ఎగరడంతో ఆ దృశ్యాన్ని బొర్రాయి కవితగా వర్ణించాడు. మెకంజీ ఆ కవితను ప్రశంసించాడు. కావలి రామస్వామి దక్కను కవులు అనే తన గ్రంథంలో ఎన్నో సందర్భాల్లో కవిత వ్రాసిన బొర్రాయి పేరు చర్చించాడంటే ఆశ్చర్యం లేదు. మైసూర్ సర్వే ప్రారంభంలో తన వద్ద పనిచేస్తున్న భారతీయుల గురించి మెకంజీ ఇలా వ్రాశాడు. 30 వరహాలతో ప్రధాన విశ్లేషకుడు, అనువాదకుడు ఒకడు, కన్నడ విశ్లేషకుడొకడు, పర్షియన్ రికార్డులను వివరించేందుకు ఒక మున్షి, ప్రధాన వాక్యార్థ విశ్లేషకుడుగాను అనువాదకుడుగాను తన వద్ద ఎన్నో ఏండ్లు పనిచేసిన బొర్రాయికు ప్రతిపాదించిన వేతనం ఆయన చూపిన విశ్వాసానికి ప్రతిఫలం. అందునుండే అప్పుడప్పుడు తోడ్పడే అనేకులకు కూడా బొర్రాయి ఖర్చు పెట్టేవాడు. 1801లో మెకంజీ బొర్రాయితో కలిసి మద్రాసు తిరిగి వచ్చాక అనువాద క్రియ నిజంగా ఆరంభమైంది. బొర్రాయికు ఇలాంటి విషయాలు పట్టించుకోలేదు. అలా పట్టించుకోవలసిన అవసరం కూడా ఏర్పడలేదు. శాసనాలను, తామ్రపత్రాలను, శిలాశాసనాలను అనువదించి విశ్లేషించకపోతే మెకంజీ జరిపిన సర్వే సమగ్రమయ్యేది కాదు. వివిధ భాషల్లోని ఎన్నో శాసనాలను, శిలాశాసనాలను బొర్రాయి ఎంతో అవలీలగా విశ్లేషించడంలోని తెలివితేటలు మెకంజీని ఆశ్చర్యపరిచాయి. మెకంజీ ఒక ఉత్తరంలో ఇలా వ్రాశాడు. ఏ భారతీయ భాషతో గానీ పరిచయం నేను నా చిరకాల వాంఛితాన్ని తీర్చుకోగలిగాను. ఈ వ్యక్తి బొర్రయ్య మేధాశక్తి నాకీ ప్రోత్సాహం కల్పించింది, ప్రోద్బలాన్నిచ్చింది. అందుకు నేనెంతో రుణపడి ఉన్నాను. దాదర్లో కన్నడ లిపిలో చిక్కైన శిలా శాసనాన్ని బొర్రయ్య పరిష్కరించినప్పుడు దాని మీద బొర్రాయి పేరు చెక్కించిన తర్వాతనే దానిని మెకంజీ బెంగాల్లోని ఏషియాటిక్ సొసైటీ వస్తు ప్రదర్శనశాలకు పంపాడు. 1803లో జనవరి 7వ తేదీ నాడు 26 సంవత్సరాల అతి చిన్న వయసులోనే బొర్రయ్య మరణించాడు. శిలాశాసనంతో బొర్రయ్య జ్ఞాపక చిహ్నాన్ని సముద్ర తీరంలో ఏర్పాటు చేశారు. బొర్రయ్య కొనసాగిస్తున్న పని భారం ఆయన తమ్ముడు కావలి వెంకట లక్ష్మయ్య మీద పడింది. 1808లో మైసూరు రాజ్యం సర్వే ముగిసే నాటికి డజన్ మంది దాకా విశ్లేషకులు, వ్యాఖ్యాతలు 5 నుండి 40 వరహాల వేతనం మీద మెకంజీ వద్ద పనిచేస్తున్నారు. లక్ష్మయ్య వారిలో ఒకడు. మెకంజీ తన వద్ద పనిచేస్తున్న వారి గురించి ఇలా వ్రాశాడు. కావలి వెంకట లక్ష్మయ్య బ్రాహ్మణుడు, ప్రధాన విశ్లేషకుడు, అనువాదకుడు. ఇతరులలో భాస్కరయ్య బ్రాహ్మణుడు. కన్నడ వ్యాఖ్యాతలు ధర్మయ్యకు ఆయన కుమారులు జైనులు. కావలి వెంకట రామస్వామి బ్రాహ్మణుడు, లక్ష్మయ్య సోదరుడు, తెలుగు విశ్లేషకుడు. కావలి లక్ష్మయ్య అన్న బొర్రయ్య కన్నా ఎక్కువ కాలం మెకంజీ వద్ద పనిచేశాడు. 1809లో తమ జీతంలో 3/4 వంతు పెన్షన్ ఇస్తామని మద్రాసు ప్రభుత్వం మాట ఇచ్చినా తన జీతమంతా పెన్షన్ ఇప్పించవలసిందిగా కలకత్తాలోని గవర్నర్ జనరల్కు లక్ష్మయ్య
దరఖాస్తు చేసుకున్నాడు. ఇలా దరఖాస్తు పంపుకోవాల్సిందిగా బహుశా మెకంజీ లక్ష్మయ్యను ప్రోత్సహించి ఉండినా ఆశ్చర్యపడవలసింది ఏమీ లేదు. ప్రత్యేక సందర్భంగా భావించి దరఖాస్తులో కోరినట్టు లక్ష్మయ్యకు పూర్తి జీవితాన్ని పింఛనుగా ప్రభుత్వం మంజూరు చేసింది. 1798లో హైదరాబాదులో మెకంజీ దగ్గర చేరిన లక్ష్మయ్య తన అన్న బొర్రయ్య వెంట మైసూరు రాజ్యానికి కూడా వెళ్ళాడు. దురదృష్టవశాత్తు అతి చిన్న వయసులోనే బొర్రయ్య మరణించడంతో వ్రాతప్రతుల సేకరణలో చాలా చురుగ్గా పనిచేస్తూ మెకంజీకి లక్ష్మయ్య సన్నిహితుడయ్యాడు. బావ మరణించడంతో వితంతు సోదరి పోషణ భారం లక్ష్మయ్య వహించాల్సి వచ్చింది. చాలా కాలం కోర్టులో పోరాడి బావ జమీందారిని గెలిపించి సోదరికి అప్పగించాడు. ఎస్టేటుకు వారసుడు కావాలంటూ కావలి సీతయ్య కుమారుని దత్తు తీసుకుంది. ఆమె భర్త కోసం తాను ఖర్చుపెట్టి అప్పుగా తెచ్చిన పైకం తిరిగి చెల్లించాలంటూ లక్ష్మయ్య కోర్టుకు వెళ్ళాడు. ఈ తగాదాల మూలంగా ఎస్టేటును తిరిగి ప్రభుత్వం వశం చేయాలని కలెక్టర్ దావా వేశారు. కేసు 3 సార్లు ప్రివీ కౌన్సిల్కు వెళ్ళింది. లక్ష్మయ్య చాలా మొత్తాన్ని బావకు అప్పుగా ఇచ్చి ఉండిన కారణంగా లక్ష్మయ్య కుమారుడు కావలి నారాయణప్పను విస్సన్నపేట జమీందారుగా బ్రిటిష్ ప్రభుత్వం గుర్తించింది. జావా నుండి తిరిగి వచ్చిన మెకంజీ తాము లోగడ సేకరించిన సామాగ్రిని విడదీసి విశ్లేషించేందుకు వివిధ భాషల్లో పరిజ్ఞానం గల పండితులు కావాలని కోరాడు. అసిస్టెంట్ సర్వేయర్లను పంపడానికి మద్రాసు ప్రభుత్వం సముఖంగా లేదు. అతి ప్రయాసపడగా కావలి లక్ష్మయ్యను ప్రభుత్వం పంపగలిగింది. కలకత్తాకు సర్వేయర్ జనరల్గా వెడుతూ చాలామంది సర్వేయర్లను, డ్రాఫ్ట్ మెన్ని, గుమస్తాలను మెకంజీ తన వెంట తీసుకువెళ్ళాడు. లక్ష్మయ్య తనతో పాటు తీసుకువెడుతున్న విలువైన సామాగ్రికి కాపలాగా కొంతమంది సిపాయిలు కూడా ఆయన వెంట వెళ్ళారు. అయినా ప్రభుత్వం తనకిచ్చే గ్రాంట్ విషయం పరిష్కారమయ్యేదాకా లక్ష్మయ్య మాత్రం తన సహాయకులతో కాలినడకనే వెళ్ళాడు. అప్పట్లో సముద్రయానం నిషిద్ధం. లక్ష్మయ్య తనతో పాటు తీసుకువెళుతున్న విలువైన సామాగ్రికి కాపలాగా కొంతమంది సిపాయిలు కూడా ఆయన వెంట వెళ్ళారు. అయినా ప్రభుత్వం తనకిచ్చే గ్రాంట్ విషయం పరిష్కారమయ్యేదాకా లక్ష్మయ్య కలకత్తాకు బయలుదేరలేదు. బయలుదేరాక కూడా తిన్నగా కలకత్తా వెళ్లకుండా స్వగ్రామం తిన్నమూరుకు వెళ్ళాడు. ఎన్నో అప్పులు చేశాడన్న నేరం మోపి లక్ష్మయ్యను జైలుకు పంపారు. మెకంజీకి ఈ విషయం తెలిసి మనసు చాలా నొచ్చుకుని లక్ష్మయ్య అలాంటి వాడు కాదని, చాలా నిజాయితీపరుడని కలకత్తా నుండి మద్రాసుకు లేఖ వ్రాశాడు. లక్ష్మయ్య ఒక వ్యాజ్యకారిగానే కనబడుతున్నాడు. కేసు వ్యతిరేకంగా తీర్పయింది. రూపాయలు 6,300 చెల్లించే బదులు రూపాయలు 4,000 పరిష్కారం అయ్యింది. ఇంట్లో ఇబ్బందులెన్ని ఉన్నా మెకంజీకి లక్ష్మయ్య చాలా విశ్వాసపాత్రుడుగానే ఉన్నాడు. పరిస్థితులను గ్రహించిన మెకంజీ తన పలుకుబడిని ఉపయోగించి లక్ష్మయ్యకు కొంత భూమి లభించేటట్టు చేశాడు. మద్రాసు నుండి కలకత్తా కాలినడకన చేరేలోగా లక్ష్మయ్య పడిన ఇబ్బందుల గురించి మెకంజీ ఇలా వ్రాశాడు. మద్రాసు నుండి బయలుదేరిన లక్ష్మయ్య భార్యను పోగొట్టుకున్నాడు. లక్ష్మయ్య సోదరుడు మరణించాడు. ఇదంతా ఆయన నన్నంటి పెట్టుకున్నందుకు దక్కిన ఫలం. లక్ష్మయ్య కేసు ఓడిపోయినప్పుడు ఖర్చులు భరించేందుకు మెకంజీ సిద్ధమయ్యాడు. తన ప్రాజెక్టులో నిమగ్నమై కేసు మీద దృష్టి కేంద్రీకరించలేక విశ్వాసపాత్రుడైన లక్ష్మయ్య కేసు ఓడిపోయాడని అభిప్రాయపడిన మెకంజీ ఇలా వ్రాశాడు. విశ్వాసపాత్రుడైన లక్ష్మయ్యను శత్రువుల దయాదాక్షిణ్యాలకు వదిలే ముందు ఇంకా సాక్ష్యాధారాలు కావాలి. లక్ష్మయ్య నాకు విశ్వాసపాత్రుడని కొందరు ఈర్ష్యపడుతున్నారు. లక్ష్మయ్య తన సోదరుడైన రామస్వామి వంటి వాడు కాదు. రామస్వామి అంటే నా అభిప్రాయం వేరు. అన్న బొర్రయ్య, తమ్ముడు సీతయ్య మరణించినప్పుడు వారి కుటుంబాలకు ఏమీ ఆధారం లేదు. ఆ కుటుంబాల గురించి మెకంజీ ప్రత్యేక శ్రద్ధ వహించాడు. లక్ష్మయ్య గురించి మెకంజీ ఇలా వ్రాశాడు. ఆ నిజాయితీ తప్పులు లేని లెక్కలు చూస్తే లక్ష్మయ్యకు ఇంత శ్రద్ధ ఎలా ఏర్పడిందని అడగవచ్చు. దానికి సమాధానం ఇలా ఉంది. ఉమ్మడి కుటుంబంలోని ఈ 4 సోదరుల కులంలో వారిని గొప్పగా భావించినా నిజానికి వారు చాలా పేద దశలో ఉన్నారు. వారికి ఆస్తిపాస్తులంటూ ఏమీ లేవు. నేనిచ్చిన వేతనంతో తల్లిని, తమ్ములను, మరణించిన అన్నల కుటుంబాలను పోషించాల్సి ఉంది. 7-8 కుటుంబాలను ఏలూరు, మచిలీపట్నం, మద్రాసులో పెట్టి నేనిచ్చే 15-20 వరహాలు, 35 వరహాలతో పోషిస్తూ సోదరులంతా నా వెంట ఎన్నో ఏండ్లు తిరుగుతూ వచ్చారు.
లక్ష్మయ్య కుటుంబం గురించి, వారి ఇబ్బందుల గురించి చాలా బాధపడిన లక్ష్మయ్య ఎప్పటికీ కలకత్తా చేరుకుంటాడోనని మెకంజీ ఆతురతపడ్డాడు. ఎల్లప్పుడూ లక్ష్మయ్య సంక్షేమాన్ని కోరే మెకంజీ ఇలా వ్రాశాడు: లక్ష్మయ్య ఇక్కడికి కలకత్తా వస్తే బాగుంటుంది. 2 ఏండ్లు ఇక్కడ పనిచేస్తే ఆయన కోసం నేను మద్రాసులో కొన్న ఇంటికి తిరిగి వెళ్ళి ప్రశాంతంగా గడపవచ్చు. తనకు ఇచ్చిన గ్రామాన్ని ఇటీవలే తనఖా పెట్టాడు. అది చాలా బాధాకరం. అయినా గత్యంతరం లేదు. మెకంజీ 1810లో జావా వెళ్లేందుకు లక్ష్మయ్యకు కొంత పైకం ఇచ్చాడు. సోదరి కుటుంబం కోసం ఆ డబ్బు ఖర్చు చేసి అప్పుల పాలయ్యి కోర్టుకు పోయి జైలుకు వెళ్లిన లక్ష్మయ్య బెయిల్ మీద విడుదలయ్యాడు. ఈ విషయమే వ్రాస్తూ 1820లో దురదృష్టవంతుడైన లక్ష్మయ్యను అన్యాయంగా చాలా బాధలకు గురిచేశారు అని మెకంజీ పేర్కొన్నాడు. లక్ష్మయ్య మీద అభిమానంతో వీలునామాలో ఆయనకు మెకంజీ కొంత సొమ్ము కేటాయించాడు. 1811 ఆగస్టు 3వ తేదీ ఒరిజినల్ వీలునామా మీద జావా కోస్తాలో మెకంజీ సంతకాలు చేశాడు. ఆస్తిలో 10వ వంతు లక్ష్మయ్యకు ఇస్తూ ఇలా వ్రాశాడు: నా వద్ద పనిచేసే బ్రాహ్మణుడు కావాలి వెంకట లక్ష్మయ్యకు, ఆయన తమ్ముడు రామస్వామికి, లక్ష్మయ్య అతని దివంగత సోదరుడు బొర్రయ్య చేసిన సేవకు పరిహారం. వివాహం చేసుకున్నాక మెకంజీ వీలునామాను కలకత్తాలో మార్పు చేశాడు. తన వద్ద పనిచేసే లక్ష్మయ్య అనే బ్రాహ్మణుడు విలువైన సేవలు అందిస్తున్నందున వారికి కేటాయించిన మొత్తాన్ని మినహాయించి మిగతా ఆస్తిని బంధువులకు పంచిపెడుతూ వీలునామా సవరించాడు. 1816 జనవరి 21వ తేదీన వీలునామాను మూడోసారి మెకంజీ సవరించాడు. తనకు విశ్వాసపాత్రుడైన లక్ష్మయ్యకు తన ఆస్తి లేదా సంపాదనలో 5% కేటాయించాడు. ప్రాచ్య సాహిత్యాభిలాషులైన యూరోపియన్లు తమను అంటిపెట్టుకొని పనిచేసిన వారికి లేదా తమకు ఇష్టమైన పనుల్లో సహాయపడిన వారికి వీలునామాలో వాటా కేటాయించడం చాలా అరుదు. లక్ష్మయ్య కలకత్తా చేరడంతో మెకంజీకి పెద్ద భారము తొలగినట్టయింది. మద్రాసులోని సర్వేయర్కు 1818 మే 8వ తేదీ మెకంజీ ఇలా వ్రాశారు: లక్ష్మయ్య కలకత్తా చేరుకున్నాడు. అందరూ క్షేమంగా వచ్చారు. మద్రాసు, బెంగాల్ కార్యాలయాల్లో పనిచేసే నా స్నేహితులందరికీ కృతజ్ఞతలు. మెకంజీ మరణానంతరం ఆయన క్రింద పనిచేసిన సిబ్బందిని ప్రభుత్వం పంపించి వేసింది. మెకంజీ సేకరించిన పుస్తకాలు, పత్రాలు డాక్టర్ మోరిస్ విల్సన్కు అప్పగించారు. మెకంజీ లిఖిత పత్రాల కేటలాగును 1828లో ప్రచురించారు. పురావస్తువులు, అందుకు సంబంధించిన పత్రాలను కూడా లక్ష్మయ్య హోరేస్ విల్సన్కు అప్పగించాడు. వీలునామాను అమలుపరిచే హక్కున్న మెకంజీ సతీమణి వాటన్నిటినీ తమ ఇంటికి తరలించారు. కలకత్తా నుండి మద్రాసు తిరిగి చేరిన సేకరణను లక్ష్మయ్య మద్రాసు లిటరరీ సొసైటీకి అప్పగించాడు. ఈ సేకరణ మీద కొన్ని వ్యాసాలు మెడ్రాస్ జర్నల్ ఆఫ్ లిటరేచర్ అండ్ సైన్స్లో చోటు చేసుకున్నాయి. సేకరించిన సామాగ్రిని 1835 నాటికి కూడా లక్ష్మయ్య వర్గీకరిస్తూనే ఉన్నాడు. ప్రతి జిల్లాలో వేతనం మీద 2 పండితులను నియమించి మెకంజీ పరిశోధనలను కొనసాగించేందుకు తపాలా ఖర్చుల నుండి తమను మినహాయించాలని లక్ష్మయ్య మద్రాసు ప్రభుత్వాన్ని కోరారు. గ్రేట్ బ్రిటన్ రాయల్ ఏషియాటిక్ సొసైటీ భావించింది. లిఖిత పుస్తకాలు, పత్రాలు, ఇతర సేకరణను దృష్టిలో ఉంచుకుని లక్ష్మయ్య మద్రాసులో 1834లో లిటరరీ సొసైటీని స్థాపించాడు. కావలి బొర్రయ్య సాహిత్య సామగ్రి సేకరణకు పునాది వేస్తే దానిని ప్రాముఖ్యం పొందిన బృహత్తర నిర్మాణంగా రూపొందించడంలో కావలి రామస్వామి కృషి దోహదపడింది. మద్రాసులోనే నివసించిన రామస్వామిని మెకంజీ ఇలా ప్రశంసించాడు: నీతో పనిచేస్తున్న నీ సోదరుడు చాలా కాలం ఏమీ జీతం లేకుండా నా కోసం కృషి చేశాడు. ఆ తర్వాత కూడా చాలా తక్కువ తీసుకున్నాడు. ఇంటర్ప్రెటర్, ద్విభాషి శాస్త్రి మొదలగు వారికిచ్చే 25 వరహాలు రామస్వామికి కూడా అనుమతించారు. ఎంతో తెలివితో నాకు అనేక వివరణలు సమకూర్చినందుకిది పరిహారం. మద్రాసు డిప్యూటీ సర్వేయర్ జనరల్ రిడ్డెల్ మెకంజీకి ఇలా వ్రాశారు: రామస్వామికి కళాశాలలో ఉద్యోగం దొరికింది. అది కాలేజీలో అతి ఉన్నత పదవి. అయితే నెలకు 15 వరహాలు మాత్రం లభిస్తుంది. అతనికి లభిస్తున్న దానికన్నా ఇది చాలా తక్కువ. ఆ తేడా మొత్తాన్ని సర్వే శాఖ నుండి భర్తీ చేయాలి. వయసు మీరిన
ధర్మయ్యకు ప్యూన్ కృష్ణాజీకి అవలెన్సులు క్రమం తప్పకుండా అందుతున్నాయి. కావలి వెంకట రామస్వామి దక్కన్ కవుల జీవితాల గురించి గ్రంథాన్ని 1829లో ప్రచురించాడు. విలియం టైలర్ తయారు చేసిన కేటలాగులో ఈ ముగ్గురు సోదరుల పేర్లను పొడి అక్షరాల్లో సివిబి, సివిఎల్, సివిఆర్ అని సూచించారు. వారు ముగ్గురు ప్రధానమైన కొన్ని లిఖిత పత్రులకు వ్యాఖ్యలు చేశారు లేదా ఒక భాష నుండి మరొక భాషలోకి ఆ గ్రంథాలను అనువదించారు. కోలిన్ మెకంజీ జీవిత చరిత్రను డబ్ల్యూసి మెకంజీ వ్రాశాడు. అందులో కాలిన్ మెకంజీ ఛాయాచిత్రాన్ని చూపారు. మెకంజీ వెంట ముగ్గురు అసిస్టెంట్లు అందులో ఉన్నారు. హిస్టారికల్ రికార్డ్ ఆఫ్ ది సర్వే ఆఫ్ ఇండియా 3వ వాల్యూమ్లో అదే ఫోటో పునర్ముద్రించారు. ఫోటో శీర్షిక కాలిన్ మెకంజీ. లండన్లోని ఇండియా హౌస్లో ఉన్న ఈ ఫోటో తైలవర్ణ చిత్రాన్ని 1816లో థామస్ హిక్కీ గీశారు. దాని వెనుక వైపు చట్రం మీద ఉన్న సూచన ఉంది. 1822లో దీనిని హెన్రీ ట్రయల్ ఇండియా హౌస్కు బహుకరించాడు. వెనుక వైపు సూచనలో ఇలా ఉంది: దక్షిణ భారతదేశంలో ప్రధానమైన 3 మత వర్గాల చిత్రం టెలిస్కోప్ చేతిలో పట్టుకున్నది. కావలి వెంకట లక్ష్మయ్య లండన్లోని రాయల్ ఏషియాటిక్ సొసైటీకి సంబంధిత హిందూ లిటరరీ సొసైటీ అధ్యక్షుడు. వెనుక ఉన్నది చాలా ఎత్తైన బుద్ధ విగ్రహం. ఇండియా ఆఫీసులోని సర్ విలియం ఫోర్స్టర్ ఆ సూచనకు మరికొంత చేర్చాడు. పైన పేర్కొన్న వ్యక్తిగాక మిగిలిన ఇద్దరిలో కుడివైపునున్న వ్యక్తి జైన మత గురువు. చాలా కాలం మెకంజీకి అసిస్టెంట్గా పనిచేశాడు. ఎడమ వైపున వ్యక్తి ముసలి ప్యూన్ కృష్ణాజీ. వెనుక ఎత్తైన జైన విగ్రహం ఉంది. అది మైసూరు రాజ్యంలోని శ్రవణ బెల్గోళ గుట్ట మీద 60 అడుగుల ఎత్తైన కోమటేశ్వర విగ్రహం. దాని కొలతలను నిర్ణయించిన మొదటి వ్యక్తి మెకంజీ. హెన్రీ ట్రయల్ జైన గోమటేశ్వర విగ్రహాన్ని బుద్ధ విగ్రహంగా పొరపడ్డాడు. శివగంగలోని ప్రొఫెసర్ సిఎస్ శ్రీనివాసాచారి కొన్ని అనుమానాలను ఈ విధంగా నివృత్తి చేశారు. మెకంజీ ఎడమ వైపున టెలిస్కోప్ పట్టుకున్న వ్యక్తి వైష్ణవ మత సూచకంగా 3 నామాలు పెట్టుకొని ఉన్నాడు. ప్యూన్ల పని అటువంటి పరికరాలు మోయటమే కాబట్టి ఆయన కృష్ణాజీ కావచ్చు. మెకంజీ కుడివైపున వెనకగా నిలబడిన వ్యక్తి స్మార్త బ్రాహ్మణుని గుర్తుతో ఉన్న యువకుడు. పండితుడని స్పష్టం అవుతుంది. ఆయన కావలి వెంకట లక్ష్మయ్య కావచ్చు. నడుముకు పట్టి ధరించడం ఆనాటి మధ్యతరగతి పై తరగతి వారికి సామాన్యం. పొడవుగా బొర్రమీసాలు ధరించడం ఆ రోజుల సామాన్యం. మెకంజీ కుడివైపున వృద్ధుడు కూడా పండితుడే. పైగా తాటాకు పుస్తకం చేపట్టాడు. దుస్తులను ఆకారాన్ని బట్టి ఆయన బహుశా ధర్మయ్య కావచ్చు. అతని వద్ద జైనుడు పాపం అంటాడు మెకంజీ. సమీపంలోనిది మైసూరు రాష్ట్రంలోని చంద్రగిరి. సర్వే గుర్తుగా కర్రబుట్ట సమీపంలో ఉన్నాయి. 1815లో జావా నుండి తిరిగి వచ్చిన వెంటనే సర్వేయర్ జనరల్గా కలకత్తా వెళ్లకుండా 1816లోనే మెకంజీ శ్రవణ బెల్గోళ వెళ్ళినట్టుంది. అది కాలిన్ మెకంజీ అయిన అనుచరుల వర్ణచిత్రం. తెలుగు భాషకు సాహిత్యానికి కావలి సోదరులు తమ సేకరణ ద్వారా గొప్ప సేవ చేశారు. కాలిన్ మెకంజీ అతి విపులంగా అధికారికంగా వ్రాయదలిచిన దక్షిణ భారత చరిత్రకు మూలాధారాలన్నీ ఇమిడిన ఈ సామగ్రిని పరిశోధనా పండితులు వినియోగించుకోవడమే మెకంజీకి మనం అర్పించే జోహార్లు. ఇప్పుడు మనం కైఫియతుల గురించి, అందులోని అంశాల గురించి తెలుసుకుందాం. వీటిపైన ఆధునిక ఆంధ్రలో ప్రశ్నలు వస్తున్నాయి. ఈ విషయాన్ని గుర్తించండి.